హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా పిల్లలు? ఉదయమే లేచి ప్రార్థనతో ఈ రోజున అందరూ మొదలుపెట్టారా పిల్లలు? ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి స్టోరీతో వచ్చేసాను. ఆ స్టోరీ పేరేంటంటే ఒక అందమైన తోట. ఏంటి పిల్లలు? బ్యూటిఫుల్ గార్డెన్. స్టోరీ నేమ్ ఏంటి? ఒక అందమైన తోట పిల్లలు. అందమైన తోట. మనకి బైబిల్లో కూడా ఒక అందమైన తోట ఉంది కదా పిల్లలు. ఆదికాండము మొదటి అధ్యాయంలో యెహోవా దేవుడు ఒక అందమైన తోటని సృష్టించారు కదా పిల్లలు. ఆ తోట పేరేమిటి? ఆ తోట పేరే ఏదెను వనం. ఆదికాండము మొదటి అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది కదా, దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగా కాని పలుకగా ఆ ప్రకారమాయను. మరి మన దేవుడైన యెహోవా భూమిని సృష్టించినప్పుడు అది ఎంతో అందంగా ఉంది కదా పిల్లలు. మరి ఆ భూమి చూడడానికి చాలా అందంగా ఉంది. దాంట్లో ప్రతిదీ కూడా ఎంతో అందంగా అమర్చబడి ఉంది కదా పిల్లలు. పచ్చగడ్డి, చెట్లు, పువ్వులు, జంతువులు, దాంట్లో ఉన్న సమస్తము కూడా యెహోవా చేతి వలన కలిగినవే కదా పిల్లలు. అయితే ఇంత అందమైన తోట ఎలా వచ్చింది? దేవుడు మన కోసం భూమిని ఎలా సిద్ధం చేశాడో చూద్దామా? దేవుడు మొదట భూమిని కప్పడానికి పచ్చగడ్డిని తయారు చేశాడండి పిల్లలు. ఆ తర్వాత రకరకాల చిన్న చిన్న మొక్కలని, పొదలను, చెట్లను చేశాడంట. ఆ చెట్లు మొక్కలు పెరుగుతూ అవి పెద్దవయ్యి భూమిని అందంగా తయారు చేశాయంట పిల్లలు. అంతేకాకుండా ఆ చెట్లు మొక్కలు మనకి కావాల్సిన ఆక్సిజన్ని ఇస్తున్నాయి, మనకు కావాల్సిన ఫ్రూట్స్ని కూడా ఇస్తున్నాయి కదా పిల్లలు. అయితే దేవుడు అలాగే నదిలో ఈదటానికి చేపలని, ఆకాశంలో ఎగరటానికి ఆకాశ పక్షులను కూడా తయారు చేశారంట పిల్లలు. ఇంకా ఏమేం చేశారో చూద్దామా? కుక్క పిల్లలను, పిల్లి పిల్లలు, గుర్రాలు, చిన్న చిన్న జంతువులు, పెద్ద పెద్ద జంతువులను కూడా చేశాడంట పిల్లలు యెహోవా దేవుడు. మరి మీ ఇంటి దగ్గర ఏ జంతువులు కనిపిస్తూ ఉంటాయి మీకు రోజు? దేవుడు మన కోసం వీటన్నింటి చేసినందుకు మనం ఎంతో సంతోషించాలి కదా పిల్లలు. అయితే చివరిగా దేవుడు భూమి మీద ఇప్పుడు నేను తయారు చేసిన ఈ తోటని ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే యెహోవా దేవునికి ఒక మంచి ప్రాంతము, అది చాలా ప్రత్యేకమైన దానిగా చేసి ఆ ప్రాంతంలో ఆ తోటని నిర్మించాడంట పిల్లలు. ఆ ప్రాంతాన్ని ఏదైనా తోట అని చెప్తాము. అది సంపూర్ణమైనది. దానిలో ఉన్నవన్నీ అందమైనవే. తాను చేసిన అందమైన తోటలాగే భూమంతా అందంగా మారాలని దేవుడు కోరుకున్నాడు. అయితే మరొకసారి ఆ చిత్రాన్ని చూడండి. ఈ స్టోరీ అంతా చూశారు కదా పిల్లలు. అయితే ఈ స్టోరీలో ఏం లోపించింది? యెహోవా దేవుడు ఆ తోటంతా చేసిన తర్వాత ఆ తోటనంతా పరిశీలనగా చూసినాక ఆయన దాంట్లో ఏమి లేదని బాధపడ్డారు. అది మీకు తెలిస్తే కామెంట్ చేయండి పిల్లలు. ఓకేనా? స్టోరీ బాగుంటే లైక్ చేయండి. బాయ్ పిల్లలు.